చీమల పుట్టలు కనిపిస్తాయి, చెదలు ఉంటుంది, ఎర్ర చీమలు ఉంటాయి. ఇట్లా రకరకాల చీమలు, తర్వాత అనేక రకాల కీటకాలు, తుమ్మిష్కలు, తర్వాత స్పైడర్స్, సాలెపురుగులు, తర్వాత అక్షింతల పురుగులు లేని జీవరాశి అంటూ నా వ్యవసాయ క్షేత్రంలో ఈనాడు లేదు. తర్వాత నేను ఏ మందులు ఏమీ స్ప్రే చేయకుండా కానీ కూరగాయలు కానీ టమాటా కానీ మిర్చి కానీ మంచిగా ఆరోగ్యకరంగా పెరుగుతున్నాయి. దానికి కారణం ఏంటంటే మిత్ర కీటకాలు వాటి సంఖ్య నా క్షేత్రంలో చాలా ఎక్కువగా ఉన్నది. శత్రు కీటకాలు కూడా ఉన్నాయి, వాటితో పాటుగా మిత్ర కీటకాల సంఖ్య ఎక్కువగా ఉండడం వల్ల అన్ని రోగాలను అన్నిటినీ ప్రకృతి సహజ సిద్ధంగానే కంట్రోల్ చేస్తుంది. ఈ రకంగా నేను దీన్ని వ్యవసాయ క్షేత్రాన్ని పెంచుతున్నాను. ఓపిక తీరిక ఉన్నప్పుడు, నాకు అవకాశాలు ఉన్నప్పుడు జీవామృతం లాంటివి తయారు చేస్తున్నాను. బట్ ఇంత పెద్ద క్షేత్రంలో అది తయారు చేయడం కూడా కొంచెం ఇబ్బందిగానే ఉన్నది. కాబట్టి సహజ సిద్ధంగానే నేల లోపల